ఎవరైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి. నీవు క్రీస్తులో ఉన్నావా? క్రీస్తులో ఎంతమంది ఉన్నారండి? ఒకసారి మీ చేయి చూపించండి. ఐఎమ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. ఐఎమ్ ఇన్ ఇండియా అని చెప్తాం, కానీ ఐఎమ్ ఇన్ క్రైస్ట్ అని చెప్పలేం. ఐఎమ్ ఇన్ రాజమండ్రి, ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నానని చెప్తాం, కానీ ఆత్మీయంగా నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావు? ఆత్మ సంబంధంగా వేర్ ఆర్ యూ స్టాండింగ్? ఒకవేళ ప్రాంతీయ పరంగా రాజమండ్రి అనే పట్టణంలో మనం ఉండొచ్చు, లేకపోతే లైవ్లో చూస్తున్న వారు ఆయా ప్రాంతాల నుండి చూస్తూ ఉండొచ్చు. బట్ క్యాన్ యూ ట్రూలీ సే దట్ యు ఆర్ లివింగ్ ఇన్ క్రైస్ట్, దట్ యు ఆర్ లివింగ్ విత్ క్రైస్ట్? యేసయ్యలో నేను ఉన్నాను, యేసయ్య నాలో ఉన్నాడు అని నీవు చెప్పగలవా? ఒకవేళ క్రీస్తు నందు మనం ఉంటే మనము నూతన సృష్టి. వాట్ డస్ దట్ మీన్? నూతన సృష్టిగా మార్చబడడం అంటే అర్థం ఏంటంటే నీ ఆలోచనలు మారుతాయి, నీ పద్ధతులు మారుతాయి, నీ మాటలు మారుతాయి, నీ యొక్క పనులు చేసే విధానము మారుతుంది, నీ కోపోద్రేకాలు మారుతాయి, నీ పరిస్థితులలో ఒక గొప్ప మార్పు నీవు చూస్తావు. నీ చుట్టూ ఉన్న వారు కూడా సాక్ష్యం చెప్తారు. ఏమనంటే, ఒకప్పుడున్న వ్యక్తిలాగా లేడండి, ఎంత మారాడో. ఆ సాక్ష్యం నువ్వు పొందుకున్నావా? మా అమ్మాయి చాలా మారిందండి రక్షణ పొందిన తర్వాత. మీ అమ్మ నేను గురించి సాక్ష్యం చెప్పాలి, అప్పుడే నువ్వు మారినట్లు. మీ తండ్రి నీ గురించి సాక్ష్యం చెప్పాలి, మా అబ్బాయి రక్షణ పొందిన తర్వాత చాలా మారాడండి. లేకపోతే నీ భార్య నీ గురించి సాక్ష్యం చెప్పాలి, నా భర్త